ఒకప్పుడు కలిసి పెరిగినవారు, ఒకే ఇంట్లో నవ్వులు పంచుకున్నవారు, ఒకే తల్లిదండ్రుల ప్రేమను పంచుకున్నవారు. కానీ కాలం గడిచే కొద్దీ వారి మధ్య కనిపించని ఒక గీత ఏర్పడింది. మొదట్లో చిన్న మనస్పర్ధలు, తర్వాత మాటల యుద్ధం, చివరకు బంధాలనే రక్తంతో తడిపే స్థాయికి చేరిపోయింది. మనిషిని మార్చేది కోపమా, డబ్బా, ఆస్తిపాస్తుల అనే ప్రశ్నకు సమాధానం వెతికితే ఇలాంటి ఘటనలే కనిపిస్తాయి. కొన్ని అడుగుల స్థలం, కొన్ని కాగితాల విలువ, కానీ వాటి కోసం జీవితాంతం ఉన్న అనుబంధాలు క్షణాల్లో శత్రుత్వంలా మారిపోతున్నాయి. ప్రేమతో పిలిచే బంధువులే ఒకరికొకరు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆస్తి మనిషికి భద్రత ఇవ్వాలి, కానీ అదే ఆస్తి బంధాలు చీల్చేస్తే, రక్త సంబంధాల కంటే భూ విలువ ఎక్కువైపోతే, వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాల్సిన వారు ప్రాణాల మీదకు తెచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం కొద్ది అడుగుల భూమి కోసం మొదలైన వివాదం చివరి కుటుంబ బంధాలను ఎలా రక్తసిక్తం చేసేస్తుంది? అనుబంధాల కంటే ఆస్తే గొప్పదిగా మారిన ఆ షాకింగ్ కథ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు అన్నదమ్ములంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చే బంధం, తల్లిదండ్రుల తర్వాత ఒకరికొకరు అండగా నిలిచే అనుబంధం. కానీ ఇప్పుడు అవే బంధాలు ఆస్తుల వద్దకు వచ్చేసరికి రక్త సంబంధాల కంటే భూమి విలువ ఎక్కువైపోతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని గజాల స్థలం కోసం కోర్టుల వరకు వెళ్లే కుటుంబాలు, కొన్ని సెంట్ల భూమి కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు పెరిగిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం రాధాపాలెం గ్రామంలో జరిగిన ఘటన కూడా ఇలాంటి ఆందోళనకర పరిణామానికి ఉదాహరణగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. రాజానగరం మండలం రాధాపాలెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం ఘర్షణగా మారి ముగ్గురు వృద్ధులు గాయపడ్డ ఘటన కలకలం రేపింది. కుటుంబానికి చెందిన కేవలం 3 సెంట్ల భూమి అదే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం మరోసారి తెరపైకి రావడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. మొదట వాగ్వాదంగా మొదలైన వివాదం క్రమంగా ఆగ్రహానికి, ఆ తర్వాత ఘర్షణకు దారితీస్తుంది. రక్త సంబంధాలను గుర్తు చేసుకోవాల్సిన చోట కోపం ఆధిపత్యం చెలాయించింది. ఒకరిపై ఒకరు కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఈ ఘర్షణలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఘర్షణకు దిగిన వారంతా 65 ఏళ్లు దాటిన వృద్ధులే. జీవితంలో ఎన్నో అనుభవాలు చూసిన వయసులో కుటుంబ వివాదం హింసకు దారితీస్తుంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరోసారి సమాజం ముందుకు ఒక చేదు వాస్తవం తీసుకొచ్చింది. ఆస్తులు, భూములు, డబ్బు ఇవన్నీ మనుషుల కోసం ఉండాలి. కానీ అదే ఆస్తుల కోసం మనుషులు ఒకరికొకరు శత్రువుల్లా మారిపోతున్నారు. కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లలో, ఆసుపత్రుల్లో ముగిసే కుటుంబ వివాదాల వెనుక కూడా ఎక్కువగా ఆస్తి తగాదాలే కనిపిస్తున్నాయి. 3 సెంట్ల భూమి విలువ ఎంతైనా కావచ్చు, కానీ ఆ భూమి కోసం దెబ్బతిన్న బంధాలు, విరిగిపోయిన అనుబంధాలు, రక్తశక్తమైన సంబంధాల విలువ ఏ ఆస్తి భర్తీ చేయలేదు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక గ్రామానికి సంబంధించిన వార్త కాదు. ఆస్తుల కోసం బంధాలను మర్చిపోతున్న సమాజానికి ఒక హెచ్చరిక.